ఓకే, అందరికీ శుభ సాయంత్రము. ఈరోజు మనము దాశరథి యొక్క ప్రసిద్ధ కవిత్వాన్ని గురించి తెలుసుకుంటాము. దాశరథి ప్రసిద్ధ కవిత్వం. ఈ దాశరథి గారి యొక్క రాసినటువంటి ప్రసిద్ధమైనటువంటి కవిత్వం ఆల్రెడీ గత వీడియోలో దాశరథి యొక్క రచనలు చూసినాము. ఇప్పుడు దాశరథి యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత్వాన్ని చూస్తాము. ఆయన యొక్క కవిత్వాన్ని చూసినట్లయితే మా నిజాం రాజు మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని అన్నాడు. నా నిజాం రాజు జన్మ జన్మాల బూజు. ఇంకేమంటాడనంటే, తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే, తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే. ఇంకా చూసినట్లయితే, నన్ను గని పెంచినట్టి నన్ను గని పెంచినట్టి కరుణామయి కరుణామయి నా తెలంగాణ. నన్ను గని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ. అంటే తెలంగాణ మీద ఎక్కువగా కవిత్వం రాసిండు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నది కూడా దాశరథి. ఇంకేమంటాడు అని అంటే, ఇటు వసంతము లేదు, ఇటు వసంతము లేదు, సహింపరాని సహింపరాని గ్రీష్మ హేమంతకాల కాలికలే గాని, గ్రీష్మ హేమంతకాల కాలికలే గాని. ఇటు వసంతము లేదు, సహింపరాని గ్రీష్మ హేమంతకాల కాలికలే గాని. ఇది ఎవడైనా మానవుడే ఎవడైనా మానవుడే ఎందుకు ద్వేషించడాలు ఎవడైనా మానవుడే ఎందుకు ద్వేషించడాలు. రాక్షసినైనా మైత్రికి రానిద్దును భయం లేదు. రాక్షసినైనా మైత్రికి రానిద్దును భయం లేదు. ఎవడైనా మానవుడే ఎందుకు ద్వేషించడాలు. నా పేరు ప్రజాకోటి నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అని అంటాడు. ఎవడైనా మానవుడే ఎందుకు ద్వేషించడాలు. రాక్షసునైనా మైత్రికి రానిద్దును భయం లేదని అంటాడు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే, నా తెలంగాణ కోటి రతనాల వీణ. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటాడు. అదేవిధంగా ఈ కవితా సౌధం ఈ కవితా సౌధం పుష్పక విమానం లాంటిది.
పుష్పక విమానము లాంటిది. ఈ కవితా సౌధము పుష్పక విమానం లాంటిది. ఇందులో ఎందరూ ప్రయాణించినా ఇందులో ఎందరూ ప్రయాణించినా ఇంకా చోటుంటుంది. పునర్నవం. పునర్నవం అనేటువంటి కవిత. ఈ కవితా సౌధము పుష్పక విమానం లాంటిది. ఇందులో ఎందరూ ప్రయాణించినా ఇంకా చోటుంటుంది. తర్వాత జెండా ఒక్కటి 3 వన్నెలది. జెండా ఒక్కటి 3 వన్నెలది. దేశం ఒక్కటే. దేశం ఒక్కటే భారత ఖండ సేతువు. జెండా ఒక్కటి 3 వన్నెలది. దేశం ఒక్కటే భారత ఖండ సేతువు అని అంటాడు. ఎవరు అనంటే దాశరథి. ఇంకా ఏమంటాడంటే, ఓ నిజాము పిశాచమా, ఓ నిజాము పిశాచమా, నిన్ను బోలిన రాజు, నిన్ను బోలిన రాజు, నిన్ను బోలిన రాజుమా కెన్నడేని కానరాడు, కానరాడు. తీగలను తెంపి అగ్నిలో దింపినావు, తీగలను తెంపి అగ్నిలో దింపినావు. నా తెలంగాణ, నా తెలంగాణ కోటి రతనాల వీణా. ఓ నిజాము పిశాచమా, నిన్ను బోలిన రాజు మాకెన్నడేని కానరాడు. తీగలను దింపి అగ్నిలో దింపినావు. నా తెలంగాణ కోటి రతనాల వీణ. తిమిరంతో ఘన సమరం, తిమిరంతో ఘన సమరం జరిపిన బ్రతుకే అమరం. కవితా తేజో వలయం, అవని శాంతి కది నిలయం. తిమిరముతో ఘన సమరం జరిపిన బతికే అమరం. కవితా తేజో వలయం, అవని శాంతికిది నిలయం. ఓకేనా? రైట్. నెక్స్ట్, రక్తం నదులై పారకపోతే రాధా రెవల్యూషన్. రక్తం నదులై పారకపోతే రాధా రెవల్యూషన్. బుర్రలు పగలకపోతే సమస్యకు లేదా సొల్యూషన్. రక్తం నదులై పారకపోతే రాధా రెవల్యూషన్. బుర్రలు పగలకపోతే సమస్యకు లేదా సొల్యూషన్. నెక్స్ట్, పాటలు పాడి తిన్నా, పాటలు పాడి తిన్నా, తెలుగు బాబులు నిదుర మేలుకోగా, తెలుగు బాబులు నిదుర మేలుకోగా,
పోరాటము సేయగా పోరాటము సేయగా కడకు కరకు రాచరికంబున్ కరకు రాచరికంబున్ పాటలు పాడితిన్ తెలుగు బాబులు నిదుర మేలుకోగా పోరాటము సేయగా కరకు రాచరికంబున్. ఇంకా చూసినట్లయితే దాశరథి ఆ చల్లని సముద్ర గర్భం ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడమానలమెంతో దాచిన బడమాలనమెంతో ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో గాయపడిన కవి గుండెలలో రాయపడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడమాలనమెంతో. గజల సత్యం ఉన్నాడా క్లాసులో? గజ్జల సత్యం సత్యనారాయణ లేడా? లేడా? ఓకే, రైట్. ఉన్నాడుగా గజల సత్యం, ఉన్నాడు ఉన్నాడు. ఏం గజల సత్యం పాడతావా? ఆ చల్లని సముద్ర గర్భం. ఇక పాడు. అయ్యో, సార్ పాడుతున్నాను సార్. ఓకే, తర్వాత పాడతాడు. ఓకే, రైట్. పాడతాను సార్. నెక్స్ట్, పాడతాను సార్. ఇదే ఇదే మాట పదే పదే అనేస్తాను, ఇదే ఇదే మాట ఇదే ఇదే మాట పదే పదే అనేస్తాను, పదే పదే అనేస్తాను. కదము తొక్కి పదము పాడి ఇదే మాట అనేస్తాను, కదము తొక్కి పదము పాడి ఇదే మాట అనేస్తాను, ఇదే ఇదే మాట పదే పదే అనేస్తాను, కదము తొక్కి పదము పాడి ఇదే మాట అనేస్తాను. ఇదొకటి. కలపండోయ్ భుజం భుజం కలపండోయ్ భుజం భుజం కదలండోయ్ గజం గజం కదలండోయ్ గజం గజం. ఇంకా ఏమంటాడంటే గతాన్ని కాదనలేము, గతాన్ని కాదనలేము, భవిష్యత్తును వదలలేము. గతాన్ని కాదనలేము, భవిష్యత్తును వదలలేము. తర్వాత రానున్నది ఏది నిజము? రానున్నది ఏది నిజము? అది ఒకటే సోషలిజం, అది ఒకటే సోషలిజం. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ఒక కవిత రాసిండు. ఆంధ్ర రాష్ట్రము వచ్చే
ఆంధ్ర రాష్ట్రము వచ్చే మహాంధ్ర రాష్ట్రము ఏర్పడువేళ ఆంధ్ర రాష్ట్రము వచ్చే మహాంధ్ర రాష్ట్రము వేర్పడువేళ ఎవరు కాకతీ ఎవరు కాకతీ ఎవరు రుద్రమా ఎవరు రాయలు ఎవరు సింగన ఎవరు రాయలు ఎవరు సింగన ఆంధ్ర రాష్ట్రము వచ్చే మహాంధ్ర రాష్ట్రము ఏర్పడు వేళ ఎవరు కాకతీ ఎవరు రుద్రమా ఎవరు రాయలు ఎవరు సింగనా నెక్స్ట్ సమభావము లేని చోట సమభావము లేని చోట సామ్యవాదము ఉత్తమాట సమభావము లేని చోట సామ్యవాదము ఉత్తమాట నెక్స్ట్ శవాల్లా బతకడము శవాల్లా బతకడము ఎంత విచిత్రమో శవాల్లా బతకడం ఎంత విచిత్రమో మనం మేల్కోవడము అంతా చిత్రమే శవాల్లా బతకడం ఎంత విచిత్రమో మనం మేల్కోవడము అంతా చిత్రమే నెక్స్ట్ ఇంకా ఏమంటాడనంటే అన్నీ నేనే అంతా నేనే అలుగు నేనే పులుగు నేనే పులుగు అంటే పక్షి వెలుగు నేనే తెలుగు నేనే ఇది ఎక్కడ అనంటే మహాంధ్రోదయము అన్నీ నేనే అంతా నేనే అలుగు నేనే పులుగు నేనే వెలుగు నేనే ఇంకేమంటాడంటే తెలుగు నేనే అంటాడు ఎవరు అనంటే దాశరథి ఇంకా అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామము అనాదిగా సాగుతుంది అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామము అనాథునికి ఆగర్భ శ్రీమంతునికి ఆగర్భ శ్రీమంతునికి మధ్య అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామము అనాథునికి ఆగర్భ శ్రీమంతునికి మధ్య నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే విశాలాంధ్రను కాంక్షిస్తూ ఓకే విశాలాంధ్రను కాంక్షిస్తూ విశాలాంధ్రను కాంక్షిస్తూ దాశరథి చేసిన రచన మహాంధ్రోదయము సత్యం 2 minutes రైట్ విశాలాంధ్రను కాంక్షిస్తూ దాశరథి చేసినటువంటి రచన మహాంధ్రోదయము నెక్స్ట్ నవమిలోని నాటికలు చాలా వరకు రేడియోలో ప్రసారమయ్యాయి
నవమిలోని నాటికలు చాలా వరకు రేడియోలో ప్రసారమయ్యాయి. అదేవిధంగా సినిమాలలో వీణ పాటలు రచించడంలో వీణ పాటలు రచించడంలో దాశరథి ప్రసిద్ధి. అదేవిధంగా 1972లో దాశరథిని భారత ప్రభుత్వము స్వాతంత్ర్య సమర యోధునిగా గుర్తించింది. స్వాతంత్ర్య సమర యోధునిగా గుర్తించింది. దాశరథి అంటే మరి పద్య కవియా గద్య కవి అని అంటే దాశరథి పద్య కవి. దాశరథి పద్య కవిగా ప్రసిద్ధి. 1972లో దాశరథిని భారత ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధునిగా గుర్తించింది. దాశరథి పద్య కవిగా ప్రసిద్ధి. ఓకే, ఇది దాశరథి గురించి అండి. ఈ దాశరథి తర్వాత మనకి ఇంకొక అభ్యుదయ కవి పటాభి రామిరెడ్డి ఉన్నాడు. తిక్కవరపు పటాభి రామిరెడ్డి ఉంటాడు. ఆయన నేర్చుకోవడానికంటే ముందుగా మనము ఇప్పుడు గజల సత్యము మనకు ఆ చల్లని సముద్ర గర్భం అనేటువంటి పాట వినిపిస్తాడు. ఒకసారి వినండి. అన్మ్యూట్ చేసుకో పాడి. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారు శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా శ్రోతలందరికీ శుభ సాయంత్రాలు. సార్ వినిపిస్తుందా సార్? సార్ వినపడుతుందా సార్? వినపడుతుంది. ఓకే సార్. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఆ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. మానవ కళ్యాణం కోసం పనముడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో. ఆ
మానవ కళ్యాణం కోసం ఫనమొడ్డిన రక్తం ఎంతో రణరక్కసి కరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో కరువంటూ కాటకమంటూ కరువం అది స్టార్టింగ్ స్టాంజా వేరే ఉంటుంది సార్ అది. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో ఆ అన్నార్తులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. సార్ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. వెరీ గుడ్, చాలా బాగా వాడావు సార్. థ్యాంక్ యూ సార్. అందరికి ఇప్పుడు అభినందనలు తెలపండి సత్యానికి. చాలా బాగా వాడాడు అప్పటిదప్పుడు. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు ఎమ్మడే అనుకొని పాడడం అంటే గ్రేట్. థ్యాంక్ యూ. ఈయన మామూలు కళాకారుడు కాదు, వాగ్గేయకారుడు అనొచ్చు. ప్రజానాట్య మండలిలో గాయకుడిగా పనిచేశాడు. ఈయన చాలా సీనియర్ గాయకుడిగా మనము చెప్పొచ్చు. తెలుగు సాహిత్యాన్ని నమ్ముకొని శ్వాసగా ధ్యాసగా ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి మనం అందరం మీరు ఉన్న చోటనే అతనికి చప్పట్లతోటి అభినందించగలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఓకే, విననైతే విన్నారు. ఓకే, మంచి రైట్. తర్వాత ఇంకొక కవి గురించి అయితే చూద్దాం మనం. ఇంకొక కవి గురించి, ఆయనే పటాభి. పటాభి పటాభి బ్రాకెట్లో తిక్కవరపు పటాభి రామిరెడ్డి. తిక్కవరపు పటాభి రామిరెడ్డి. ఈ తిక్కవరపు పటాభి రామిరెడ్డి చూసినట్లయితే మొదట భావకవి ఈయన,
మొదట భావకవి, తర్వాత అభ్యుదయ కవిగా మారాడు. అంటే మొదట్లో భావ కవిత్వాన్ని రాసినటువంటి వ్యక్తి ప్రకృతికి సంబంధించి, ప్రణయానికి సంబంధించి, భక్తికి సంబంధించి, దేశభక్తి సంబంధించినటువంటి రాసినటువంటి వ్యక్తి తర్వాత అభ్యుదయ కవిత్వాన్ని రాసిండు. అందుకనే ఏమంటాడనంటే, నేను భావ కవిని మాత్రమే కాదు, భావ కవిని మాత్రమే కాదు, నేను అహంభావ కవిని అని చెప్పుకున్నాడు. నేను భావకవిని మాత్రమే కాదు, నేను అహంభావ కవిని అని చెప్పుకున్నాడు. ఈయన కవిత్వంలో అధివాస్తవికత కనిపిస్తుంది. అధివాస్తవికత అనంటే డడాయిజం అని అంటే ఏంటంటే ధిక్కార స్వరం అనేటువంటిది కనపరుస్తుంది. అదేవిధంగా ఈ తిక్కవరపు పటాభిరామిరెడ్డి యొక్క కవిత్వంలో ఏం కనపడుతుంది అనంటే, కవిత్వంలో అధివాస్తవికత కనపడుతుంది. ఆల్రెడీ రాసుకున్నాం కదా, కవిత్వంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ప్రభావము వీరి రచనలలో కనిపిస్తుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ప్రభావము వీరి రచనల్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఆధునిక తెలుగు కవిత్వంలో మొట్టమొదట సెక్స్ కవిత్వాన్ని, విశృంఖలతలను ప్రవేశపెట్టిన కవి. ఆధునిక తెలుగు కవిత్వంలో మొట్టమొదట సెక్స్ కవిత్వాన్ని, విశృంఖలతను ప్రవేశపెట్టినటువంటి కవి. ఈయన భావ కవిత్వంపై తిరుగుబాటు చేసిండు. మొదట్లో భావ కవిత్వం రాసిండు, కానీ భావ కవిత్వంపై తిరుగుబాటు చేసినాడు పటాభి. అందుకే నేను భావకవిని మాత్రమే కాదు, నేను అహంభావ కవిని అని చెప్పుకున్నాడు. ఎవరు అనంటే తిక్కవరపు పటాభి రామిరెడ్డి. ఏమంటాడు అనంటే, నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు ఇరగదంతాను అని ప్రకటిస్తాడు. అంటే ఆధునిక కవిత్వంతో ప్రాచీన కవిత్వాన్ని ఇరగదంతాను అనేటువంటి దాన్ని ప్రకటించడము జరుగుతుంది. నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుము ఇరగదంతాను, పద్యాల నడుములు ఇరగదంతాను అని ప్రకటించాడు. నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు ఇరగదంతాను అని ప్రకటించాడు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే,
ఈయన యొక్క రచనలు పిడేలు రాగాల డజన్, పిడేలు రాగాల డజన్, పటాభి పంచాంగము, కవిత నా దయిత, నీలగిరి నీలిమలు, ఇందులో ఇంపార్టెంట్ పిడేలు రాగాల డజన్ చాలా సార్లు అడిగిండు. మరి ఈ పిడేలు రాగాల డజన్ ఎందుకు రాసిండు అని అంటే, మద్రాసులో తన ఆడశత్రువుల వైరాన్ని తలుచుకుంటూ రాసినటువంటి కావ్యం. మద్రాసులో తన ఆడశత్రువుల వైరాన్ని తలుచుకుంటూ రాసిన కావ్యము పిడేలు రాగాల డజన్. మద్రాసులో తన ఆడశత్రువుల వైరాన్ని తలుచుకుంటూ రాసిన కావ్యం పిడేలు రాగాల డజన్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సెక్సు ప్రాధాన్యాన్ని తెలుగు సాహిత్యంలో తొలిసారిగా ప్రవేశపెట్టాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి సెక్సు ప్రాధాన్యాన్ని తెలుగు సాహిత్యంలో తొలిసారిగా ప్రవేశపెట్టాడు. ఏమంటాడు అనంటే, వేశ్య స్త్రీల గురించి, ఓ భోగందాన, ఓ భోగందాన, నీవు వేస్ట్ పేపరు బాస్కెట్వి, వేస్ట్ పేపరు బాస్కెట్వి అని పతిత స్త్రీలను దూషించాడు. ఓ భోగందాన, నీవు వేస్ట్ పేపరు బాస్కెట్వి అని పతిత స్త్రీలను దూషించాడు. ఇంకేమంటాడంటే, ఓ భోగందాన, ముసుగులోని నిష్ఠూరమగు నిజానివి. ఎట్లా ఉన్నాడు? ఓకే, రైట్. ఓ భోగందాన, ముసుగులోని నిష్ఠూరమగు నిజానివి అని పతిత స్త్రీల గురించి, అంటే పతిత స్త్రీల గురించి చెప్పిండు. అంటే వాళ్ళ యొక్క కష్ట సుఖాల గురించి, అంటే ఓన్లీ కష్టాల గురించి మాత్రమే తిరుగుబాటు చేసిండు. అంటే పతిత స్త్రీలు అని అంటే వేశ్య స్త్రీల మీద తిరుగుబాటు చేశాడు. ఈయన యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత్వాన్ని చూసినట్లయితే, ప్రసిద్ధమైనటువంటి కవిత్వము నా ఈ వచన పద్యాలని, నా ఈ వచన పద్యాలని దుడ్డు కర్రలతో పద్యాల నడుమును
ఇరగదంతాను. నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుమును ఇరగదంతాను. చిన్నయ్య సూరి బాల వ్యాకరణాన్ని చిన్నయ్య సూరి బాల వ్యాకరణాన్ని చాలా దండిస్తాను. అనుసరిస్తాను. నవీన పంత కాని భావి కవిని మాత్రము కాని భావ కవిని భావ కవిని మాత్రమే కాదు, భావ కవిని మాత్రము కాదు, నేను అహంభావ కవిని. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇంకా ఏమంటాడంటే, నాకు విచిత్రపు భావాలు కలవు. నాకు విచిత్రపు భావాలు కలవు. నా కన్నులందున టెలిస్కోపులు మైక్రోస్కోపులు ఉన్నవి. నాకు విచిత్రపు భావాలు కలవు. నా కన్నులందున టెలిస్కోపులు మైక్రోస్కోపులు ఉన్నవి. మహానగరం మీద మబ్బు గమ్మి మహానగరం మీద మబ్బు గమ్మి గర్జిస్తున్నది. దేవుని ఏరోప్లేనుల భువికి దిగిచున్నట్లుగా భువికి దిగిచున్నట్లుగా మహానగరం మీద మబ్బు కమ్మి గర్జిస్తున్నది. దేవుని ఏరోప్లేనుల భువికి దిగిచున్నట్లుగా. అదేవిధంగా తిక్కవరపు పటాభిరామిరెడ్డి సినిమా రంగంలోకి ప్రవేశించి కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. ఉదాహరణ, శ్రీకృష్ణార్జున యుద్ధం, పెళ్లినాటి ప్రమాణాలు, అంటే ప్రశ్న ఎట్లా అడగొచ్చానంటే, సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి భావకవి, అభ్యుదయ కవి అయినటువంటి వ్యక్తి ఎవరు అనంటే పటాభి రామిరెడ్డి. ఈయన సినిమాలకు దర్శకత్వం వహించడము జరిగింది. ఓకేనా? ఇది తిక్కవటపు పటాభిరామిరెడ్డి గురించి. తర్వాత ఉన్నటువంటి కవి ఎవరు అనంటే ఆరుద్ర. వెరీ 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 ఇంపార్టెంట్. గ్యారంటీ ఆరుద్ర మీద బిట్టు వాడడానికి అవకాశం ఉన్నది. ఆరుద్ర యొక్క అసలు పేరు భాగవతుల్ల సదాశివశంకర శాస్త్రి.
భాగవతుల సదా శివశంకర శాస్త్రి. భాగవతుల సదా శివశంకర శాస్త్రి. కాలం వచ్చేసేసి 1925 1998. ఈ ఆరుద్ర 1925 ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించాడు. రైట్. మరి ఈ ఆరుద్ర ఎవరనంటే మహాకవి శ్రీశ్రీకి మేనల్లుడు. ఆరుద్ర మహాకవి శ్రీశ్రీకి మేనల్లుడు. మహాకవి శ్రీశ్రీ పుట్టింది 1910లో, ఈయన 1925లో పుట్టిండు. మరి ఆరుద్ర పైన ఎవరైనా ఆంగ్ల కవి యొక్క ప్రభావం ఉన్నదానంటే ఉన్నది. ఆరుద్రపై టిఎస్ ఇలియట్ ప్రభావం కలదు. టిఎస్ ఇలియట్ ప్రభావము కలదు. అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని తన కావ్యాలలో చొప్పించిన కవి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని తన కావ్యాలలో చొప్పించినటువంటి కవి ఎవరు అనంటే ఆరుద్ర. భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ఈయన విశాఖపట్నంలో జన్మించినా గాని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని తన కావ్యాలలో చూపించినటువంటి కవి ఆరుద్ర. మరి ఆరుద్ర యొక్క భార్య పేరు ఆరుద్ర భార్య పేరు రామలక్ష్మి. ఈమె కూడా తెలుగు కవయిత్రి. ఈమె రచనలు, రామలక్ష్మి యొక్క రచనలు, ఒకటి ద్రౌపది అనేటువంటి రచన చేసింది, ఇంకొకటి నన్ను వెళ్ళిపోనీరా, నన్ను వెళ్ళిపోనీరా, ఈమె యొక్క రచనలు. ఆరుద్ర భార్య పేరు రామలక్ష్మి. భాగవతుల సదా శివశంకర శాస్త్రి 1925 ఆగస్టు 31వ తారీఖున జన్మించిండు. శ్రీశ్రీ యొక్క మేనల్లుడు. ఓకే. మరి ఇప్పుడు ఆరుద్ర యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ఆరుద్ర యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే త్వమేవాహం, ఇది ఇంపార్టెంట్. త్వమేవాహం, త్వమేవాహం. సినీవాలి, కూనలమ్మ పదాలు, కూనలమ్మ పదాలు, వేమన వేదం. త్వమేవాహం, సినీవాలి, కూనలమ్మ పదాలు, వేమన వేదం, ఇంటింటి పద్యాలు, గాయాలు గేయాలు, గాయాలు గేయాలు, ఇది కవితా సంకలనం. పైలా పచ్చీసు, ఇది కూడా కవితా సంకలనం. శుద్ధ మధ్యాక్షరలు, పద్య కవిత్వం.
ఎంచిన పద్యాలు కవితా సంకలనం. ఎంచిన పద్యాలు ఏటికేడాది ఏటికేడాది కవితా సంకలనం. రుకుటేశ్వర శతకము రుకుటేశ్వర శతకము ఇది ఎవరితో కలిసానంటే శ్రీశ్రీతో కలిసి. శ్రీశ్రీ యొక్క శతకము సిరిసిరి మువ్వ శతకము. ఈ రుక్కుటేశ్వర శతకం ఎవరితో కలిసానంటే శ్రీశ్రీతో కలిసి. త్వమేవాహము సినీవాలి కూనలమ్మ పదాలు వేమన వేదం ఇంటింటి పద్యాలు గాయాలు గేయాలు పైలా పచ్చీసు శుద్ధ మధ్యాకరలు ఎంచిన పద్యాలు ఏటికేడాది రుకుటేశ్వర శతకము. తర్వాత విప్లవ గీతాలు వీర తెలంగాణ. విప్లవ గీతాలు వీర తెలంగాణ ఇది అనువాదం. నెక్స్ట్ గడియారాలు. విప్లవ గీతాలు వీర తెలంగాణ అనువాదము, తర్వాత గడియారాలు. ఓకే. నెక్స్ట్ ఇతర రచనలు. ఆరుద్ర యొక్క ఇతర రచనలు. గురజాడ గుడిపీఠం. గురజాడ గుడిపీఠం. గురజాడ గుడిపీఠం ఈ వ్యాసాలు. 1987లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది దీనికి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గురజాడ గుడిపీఠానికి 1987లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. రాముడికి సీత ఏమవుతుంది? రాముడికి సీత ఏమవుతుంది? ఈయన యొక్క రచన. ఇంకోటి గుడిలో సెక్స్. గుడిలో సెక్స్. ఆరుద్ర వ్యాస పీఠం. సమగ్రాంధ్ర సాహిత్యము. సమగ్రాంధ్ర సాహిత్యము 12 సంపుటాలు. మహనీయులు. చదరంగం. సినిమా స్క్రిప్టులు. చదరంగము, సినిమా స్క్రిప్టులు, మహనీయులు, సమగ్రాంధ్ర సాహిత్యము, ఆరుద్ర వ్యాసపీఠం ఇవి ఇతర రచనలు. ఆరుద్ర గారి యొక్క ఇతర రచనలు. అదేవిధంగా అనువాదాలు. అనువాదాలు ఒకటి వెన్నెల వేసవి. వెన్నెల వేసవి తమిళము నుండి. కబీరు. కబీరు కబీరు భావాలు బట్వాడ అంట. కబీరు భావాలు బట్వాడ ఇది హిందీ నుంచి.
అంటే బట్వాడ అనేటువంటి రచనలు కబీర్ భావాలు అనేటువంటి దాంతో రాసినటువంటి. తర్వాత నాటికలు. నాటికలు, సాలబంజికలు, సాలబంజికలు, రాదారి బంగ్లా, రా- రాదారి బంగ్లా, సాలబంజికలేమో నాటికల సంపుటి, రాదారి బంగ్లానేమో నాటిక, ఉద్గీత, ఉద్గీత, ఉద్గీత భగవద్గీత లాగా ఇది గేయ నాటిక. ఉద్గీత. ఇంకొక రచన గురించి చెప్తానండి. రైట్. నెక్స్ట్ సినిమా పాటల సంకలనం. ఆరుద్ర సినిమా పాటలు కూడా రాసిండు. సినిమా పాటల సంకలనము కొండగాలి తిరిగింది. కొండగాలి తిరిగింది. నెక్స్ట్ కథల సంకలనం. కథల సంకలనం పలక, వెండి గ్లాసు. పలక, వెండి గ్లాసు. ఇవి ఆరుద్ర గారి యొక్క రచనలు. కొండగాలికి తిరిగింది అనేటువంటిది, కొండగాలి తిరిగింది అనేటువంటి సినిమా పాటల సంకలనం. ఓకే, మరి నెక్స్ట్ ఆరుద్ర రచనల పైన పరిశోధన చేసింది ఎవరు అని అంటే, ఆరుద్ర రచనలపై పరిశోధన చేసింది ఆర్ నరసింహము. ఆరుద్ర రచనల పైన పరిశోధన చేసింది ఎవరనంటే ఆర్ నరసింహం. మరి ఇక్కడ ఈ ఆర్ నరసింహం యొక్క గ్రంథం ఏంటిదనంటే, ఆర్ నరసింహం యొక్క గ్రంథము అభ్యుదయ కవిత్వంలో ఆరుద్రత, ఆరుద్రత అనే యొక్క రచన. అభ్యుదయ కవిత్వంలో ఆరుద్రత. ఆరుద్ర రచనల పైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆర్ నరసింహము. ఆరు నరసింహము. అదేవిధంగా ఆరుద్ర పనిచేసిన పత్రిక ఇక్కడ కింద రాసుకోండి. ఆరుద్ర పనిచేసిన పత్రిక ఆనందవాణి. ఆరుద్ర పనిచేసినటువంటి పత్రిక యూనివర్సిటీ అంటే ఏమో నాయన తెలియదు అది. ఆరుద్ర రచనల మీద పరిశోధన చేసింది ఆర్ నరసింహ. ఒకసారి నువ్వు నిత్యానందరావు సార్ పుస్తకం చూడు, తెలుస్తుంది. ఆరుద్ర పనిచేసినటువంటి పత్రిక ఆనందవాణి. ఓకే, రైట్. ఇప్పుడు ఆరుద్ర చేసినటువంటి రచనల్లో కొన్ని ప్రసిద్ధమైనటువంటి రచనల గురించి తెలుసుకుందాం. చాలా వరకు బిట్లు వస్తున్నాయి. అందులో త్వ మే వాహం, త్వమేవాహం, ఈ త్వమేవాహం అనేటువంటి రచన
1948లో వచ్చింది. 1948లో వచ్చింది. ఏంది రచన యొక్క ప్రధానమైన ఉద్దేశం అని అంటే, ఇది నవ్య అభ్యుదయ కావ్యం. నవ్య అభ్యుదయ కావ్యం. మరి త్వమేవాహం అంటే అర్థం ఏంటంటే నువ్వే నేను అని అర్థం. త్వమేవాహం అనగా నువ్వే నేను, నువ్వే నేను అని అర్థం. మరి నువ్వే నేను అని అంటే అర్థం ఏందని అంటే, ఈ కావ్యములో ఆ లేదు, ఈ కావ్యములో ఈ కావ్యములో మృత్యువు అనంట ఒక వ్యక్తితో, మృత్యువు ఒక వ్యక్తితో, చావు ఒక వ్యక్తితో అంటది. నువ్వే నేను. మృత్యువు ఒక వ్యక్తితో, నువ్వే నేను అనడమే త్వమేవాహం. అంటే మృత్యువు ఒక వ్యక్తితోటి, నువ్వెవరు? నువ్వే నేను. అంటే మరి త్వమేవాహం రచనకు కేంద్ర బిందువు ఏంటంటే తెలంగాణ పోరాటం. ఈ రచనకు కేంద్ర బిందువు, ఈ రచనకు కేంద్ర బిందువు ఎవరు అనంటే మళ్ళీ తెలంగాణ పోరాటం. ఈ రచనకు కేంద్ర బిందువు తెలంగాణ పోరాటం. అదేవిధంగా ఆరుద్ర తెలంగాణలో, ఆరుద్ర తెలంగాణలో రజాకార్ల ఆకృత్యాలకు, రజాకార్ల ఆకృత్యాలకు, ఆకృత్యాలకి, అరాచకాలకి, నిజాం దుర్మార్గాలకు తల్లడిల్లి రాసిన కావ్యం. తల్లడిల్లి రాసినటువంటి కావ్యం. ఆరుద్ర తెలంగాణలో రజాకర్ల ఆకృత్యాలకి, అరాచకాలకు, నిజాం దుర్మార్గాలకు తల్లడి రాసినటువంటి కావ్యం ఇది. 1948లో రాసినాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బేస్ చేసుకొని రాసినాడు. 1949లో కళాకేలి అనే పత్రిక, కళాకేలి పత్రిక ఈ కావ్యాన్ని, ఈ కావ్యాన్ని ప్రచురించింది. అదేవిధంగా ఈ పత్రిక ప్రచురించింది. మరి అదేవిధంగా 1949లో తెలుగు స్వతంత్ర అనేటువంటి పత్రికలు కూడా ప్రచురించింది. ఈ రచనను 1949లో తెలుగు స్వతంత్ర అనే పత్రికలో ప్రచురించారు. అంటే
కళాకేలి అనేటువంటి పత్రికనేమో పుస్తకాన్ని ప్రచురిస్తే, తెలుగు స్వతంత్ర అనేటువంటి పత్రికలో ఈ ప్రచురణ మొత్తము ప్రచురితమైంది. ఈ గ్రంథం మొత్తం ప్రచురితమైంది. అసలు త్వమేహమునకు ఆరుద్ర పెట్టినటువంటి పేరేంటిదనంటే తెలంగాణ. ఇది ఇంపార్టెంట్ బిట్. త్వమేవహమునకు ఆరుద్ర పెట్టిన పేరు, ఆరుద్ర పెట్టిన పేరు తెలంగాణ. ఈ తెలంగాణ పేరు పెడితే ఈ తెలంగాణ అనేటువంటి పేరు కాదని త్వమేవాహనం అనేటువంటి పేరు పెట్టింది ఎవరనంటే శ్రీశ్రీ. తెలంగాణ అనే పేరు కాదని, తెలంగాణ అనే పేరు కాదని త్వమేవాహం అనే పేరు పెట్టినది ఎవరు అనంటే శ్రీశ్రీ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి కాబట్టి ఆరుద్ర తెలంగాణ అని పేరు పెట్టుకుంటే, ఇది తెలంగాణ కాదు త్వమేవాహం అనేటువంటి పేరు పెట్టిండు. ఈ కావ్యానికి లఘు టిప్పని వ్యాఖ్య కూడా రాసిండు శ్రీశ్రీ. ఈ కావ్యానికి లఘు టిప్పని అంటే బ్రాకెట్ లో వ్యాఖ్య రాసింది ఎవరు అనంటే శ్రీశ్రీ. త్వమేవాహములోని భాగాలు, త్వమేవాహములోని భాగాలు: ఒకటి పర్వత దశ, రెండు ఉపనదులు, మూడు ప్రవాహ దశ. పర్వత దశ, ఉపనదులు, ప్రవాహ దశ. అదేవిధంగా త్వమేవాహములో కాలమునకు సమాజమునకు ప్రతీక ఇసుక గడియారము. త్వమేవాహములో కాలమునకు సమాజమునకు ప్రతీక ఏందనంటే ఇసుక గడియారం. ఈ కాంతను చెరబట్టగా, ఈ కాంతను చెరబట్టగా రాకసులు తలపెట్టిరి. ఈ కాంతను చెరబట్టగా రాకసులు తలపెట్టిరి అని రజాకారుల దౌర్జన్యాన్ని వర్ణించాడు. ఈ కాంతను చెరబట్టగా రాకసులు తలపెట్టిరి అని రజాకారుల యొక్క దౌర్జన్యాన్ని వర్ణించాడు. ఎవరు అనంటే ఆరుద్ర. బ్రెయిన్ లో స్టెయిన్ గన్నులా, బ్రెయిన్ లో స్టెయిన్ గన్నులా, బ్రెయిన్ లో స్టెన్ గన్లా చెట్లు చిట్టెలుకలు
చైన్స్ లో మగాళ్ళు, చెరచబడ్డ ఆడవాళ్ళు, ఆడవాళ్ళు చెదపురుగుల మదమెక్కిన సోల్జర్లు, సోల్జర్లు అంటూ రజాకార్ల వల్ల ప్రజలు పొందిన బాధలను చిత్రీకరించాడు. బాధలను చిత్రించాడు. బ్రెయిన్ లో స్టెయిన్ గన్ల చెట్లు, చిట్టెలకలు, చైన్స్ లో మగాళ్ళు, చెరచబడ్డ ఆడాళ్ళు, చెదపురుగుల మదమెక్కిన సోల్జర్లు అంటూ రజాకార్ల వల్ల ప్రజలు పొందినటువంటి బాధలను చిత్రీకరించాడు. ఓకేనా? ఇదంతా ఏంది అనంటే మనకు ఆరుద్ర యొక్క త్వమేవాహం సంబంధించి, ఇంకా సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇట్లా అనేకమైనటువంటి ఈ ఆరుద్ర యొక్క కూనలమ్మ పదాలు, సమగ్రాంధ్ర సాహిత్యం, ఆరుద్ర ప్రసిద్ధమైన కవిత్వము, ఇవన్నీ చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకా గజ్జల మల్లారెడ్డి, ఆవంచ సోమసుందరు, రెంటాల గోపాలకృష్ణ, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఉరిపండ అప్పలస్వామి గురించి తెలుసుకుంటాం. ఓకేనా? రైట్.